అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఏఐసీసీ ఆదేశాలంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్కు లెక్కాజమా లేకుండా పోయిందా? వాళ్ళు అలాగే చెప్తారు, ఆ పనులను ఎవరు చేస్తారా బాబు అనుకుంటున్నారా? చివరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను కూడా లైట్ తీసుకుని పార్టీ పెద్దలు లీడర్స్తో గ్యాప్ పెంచుకుంటున్నారా? ఏ విషయంలో ఏఐసీసీ ఆదేశాలను పక్కన పెట్టేశారు? అధికారంలో ఉండి కూడా ఎందుకు అంత స్తబ్దుగా ఉన్నారు లీడర్స్? ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జనవరిలో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్ పెట్టారు. మీరంతా ప్రతి నెలా ఇలాగే మీట్ అవ్వాలి, సమస్యలపై చర్చించాలి అంటూ ఆదేశించారు. కోర్ కమిటీలో సభ్యుల సంఖ్య, కొత్తవారి నియామకంపై అప్పుడు చర్చ జరిగిందట. ఎవరెవర్ని సభ్యులుగా ఎంపిక చేశారో వారం రోజుల్లో చెబితే వెంటనే అమల్లోకి తీసుకొస్తామంటూ అప్పట్లోనే క్లియర్గా చెప్పేశారట కేసీ. కానీ వారం రోజులని ఆయన చెప్పి నెల గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసేలేదు. ప్రతి నెలా కోర్ కమిటీ సమావేశం కావాలని చెప్పారు. ఇప్పుడు నెల గడిచిపోయింది. అటు కొత్త సభ్యుల నియామకం జరగలేదు, ఇటు మీటింగు జరగలేదు. దీంతో అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ మాటలు గుర్తున్నాయా అన్న చర్చ జరుగుతోంది. పాత కోర్ కమిటీని కొనసాగిస్తారా లేక కొత్తది వేస్తారా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. రాష్ట్రంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంది సర్కార్. వీటిపై పార్టీ వ్యూహమేంటి, జనంలోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ చేయడం ఎట్లా, ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వాటిపై పార్టీ దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఇలాంటి చర్చే జరగలేదు. కనీసం కోర్ కమిటీని వేసుకున్నా అందులోనన్నా మాట్లాడుకోవచ్చు. ఆ ఊసే లేకపోవడం ఇబ్బందిగా ఉందని కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. అది పోతే పోనీ కనీసం పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీలను నియమించినా ఎంతో కొంత యాక్టివిటీ ఉండేది. అటు అది లేక ఇటు ఇది లేక ఏ కమిటీ నియామకం జరక్క కాంగ్రెస్ నాయకత్వానికి కేడర్కు గ్యాప్ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. అధికారంలో ఉండి కూడా ఇంత స్తబ్దుగా ఉండడమేంటో అర్థం కావడం లేదని కేడర్లో అసహనం పెరుగుతోందట. ఏఐసీసీ నేతలు ఇచ్చిన ఆదేశాలకు ఇక్కడ దిక్కులేదా అని ప్రశ్నించే వాళ్ల సంఖ్య సైతం పెరుగుతోందట కాంగ్రెస్లో. పార్టీ ముఖ్యులు దీనిపై ఎప్పటికి స్పందిస్తారో మరి చూడాలి.